అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేలంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మీరు చేస్తున్నారు కదా, ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. కాకపోతే ఎక్కువగా చేయమాకండి, ఎందుకంటే సమ్మర్ కదా, ఫాస్టింగ్స్ ఎక్కువ ఉంటే డల్ అయిపోతారు. అందుకనే నాకు ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పేది ఏందనుకునే వాళ్ళైతే తప్పగా అనుకోమాకండి. నాకు సడన్గా వంట చేస్తుంటే గుర్తొచ్చింది అనమాట. ఎందుకంటే ఈ 20 డేస్లో ఖచ్చితంగా అయితే ఎవరొకళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కదా, అందుకని అయితే చెప్పాలి అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ నైట్కి మీరు ఏం ప్రిపేర్ చేసుకున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేనైతే ఎగ్ టమాటా కర్రీ, తర్వాత ఇంక ఇక్కడ పాపకైతే పాలు కాబెడుతున్నాను, తర్వాత ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా ఆల్రెడీ అన్నం అయితే బొంగ వచ్చింది. పాపకి పాల డబ్బాలు అయితే ఇంక అంతలోకి వేడైతే కదా అన్నం వేడికి అని చెప్పేసి పాల డబ్బాలు అయితే పొయ్యి మీద పెట్టాను. ఇంకోండి అమ్మమ్మ మనవరాళ్ళు ఇద్దరు అయితే ఇంకా ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్ అంచనయ్య, హాయ్ అండి. పాపకి ఫ్రూట్స్ నేమ్స్ అవన్నీ ఈరోజు అయితే ఇటు సైడ్ అంటించాము. ఎప్పుడో తీసుకొచ్చాం కానీ ఇంక అంటించలేదు. తర్వాత ABCDC Z వరకు అయితే ఇవి ఇంక ఇలా సర్దుకున్నాను. బాగుందా చెప్పండి. మొన్నటి వరకు ఇక్కడ క్యాలెండర్ ఉండేది, క్యాలెండర్ తీసి ఇంకా అక్కడ సైడ్ పెట్టాను. ఇంకో పక్క అటుపక్క టెడ్డీ బేర్ అయితే పెట్టాను. ఒకసారి అమ్మమ్మ మనవరాలు చూడండి, ఇంకా ఆడుకుంటూ ఉంటున్నారు. ఇంకా నేనైతే టమాటాలన్నీ అయితే కోసి పెట్టాను అనమాట. ఇది మార్నింగ్ చేసిన శనగపప్పు చారు, ఆల్రెడీ వీడియోలో చేశాను కదా అని చెప్పేసి చెప్పలేదు, ఇంకొంచెం మిగిలిందని చెప్పేసి ఇంకా డబ్బాలో అయితే పెట్టుకున్నాను. ఇంకా అక్కడ చూడండి ఫ్రెండ్స్, మొన్న నేను ఇడిచి పక్కన పెట్టాను చెప్పులు, అక్కడ పెడుతుంది పాపం పట్టట్లే. అమ్మా అసలు నిన్ను ఎవరు పట్టుకోమన్నారు చెప్పు, నా చెప్పులు. చూడండి ఎంతైనా ఆడపిల్ల ఫ్రెండ్స్, చూడండి ఎంత గుడ్ గర్ల్ చిన్నయ్య. చూడండి ఫ్రెండ్స్, బీరా కింద మంచి రంగు అయితే పెట్టింది. థ్యాంక్ యూ. ఇంకా ఎగ్స్ అయితే ఉడికాయి, పాలు అయితే కాగినాయి. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. మీకు ఒకటైతే చెప్పాలి అనుకుంటున్నాను, ఎప్పుడు కూర విషయం కాకుండా ఇంక ఈరోజు అయితే చెప్పాలి అనుకున్నాను. ఇంటర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కదా, మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బండి మీద కానీ అత్యవసర పరిస్థితులు వెళ్తున్నప్పుడు ఒక్క నిమిషం అయితే వాళ్ళని గురించి ఆలోచించి వాళ్ళని అయితే కొంచెం మీకు ఒక టైం ఒక 10 మినిట్స్ని అయితే వాళ్ళకి ఉపయోగించి వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ వరకు అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ని కోల్పోవడం వల్ల వాళ్ళ లైఫ్ని ఒక 1 ఇయర్ పాటునైతే కోల్పోతూ ఉంటారు కదా. మీకు తోచినంత సహాయం అయితే చేయండి. అంతేకాకుండా ఇప్పుడు 10th ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కదా, మీకు వీలైనంత వరకు అయితే పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉండండి. అంటే అట్లా డ్రాపింగ్ చేయడం కానీ, మీరు వెళ్ళే దారిలో పిల్లలు ఏమన్నా కనుక అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఎవరి పేరెంట్స్ వాళ్ళ దగ్గర అయితే దింపుతూ ఉంటున్నారు, కానీ కొంతమందికి సమయం లేక పిల్లల్ని వెళ్ళండి అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి సమయంలో ఉన్న పిల్లలు మనకి ఏమన్నా కనిపిస్తే అట్లీస్ట్ కొంచెం దగ్గరలోనైనా దింపండి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతారు. ఆ విషయం ఏంటంటే మనం అందరము ఆ స్టేజ్ నుంచి అయితే వచ్చాం కదా, ఒకప్పుడు ఇలాంటి సదుపాయాలు ఏమీ లేవు, కానీ ఇప్పుడు వచ్చాయి కదా. పిల్లలకైతే హెల్ప్ చేయండి, నా తరపున ఇది ఒకటైతే అడుగుతున్నాను. తర్వాత ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క పిల్లలకి, ఇంకా ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్కి కానీ నా తరపున వచ్చేసి ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి, తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టి మంచిగా వాళ్ళకి ఒక ఫ్యూచర్ అయితే మనం కష్టపడి మనం చదువుకుంటేనే మనం తల్లిదండ్రులు అయితే మంచిగా చూసుకోగలుగుతాము. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చదువుకుంటేనే మనం ఎక్కడైనా బ్రతకగలం అనేదే నా ఆలోచన. ఎందుకంటే పొలం పనులు ఇవన్నీ అయితే చేయలేరు ఫ్రెండ్స్. చదువుకుంటే మన కాళ్ళ మీద మనం నిలబడి మంచిగా ఒకరికైతే హెల్ప్ చేసే స్థితిలో అయితే ఉంటాము. నేను చెప్పింది తప్ప కాదో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఎగ్ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఏంటంటే ఇట్లా కాస్తే ఇష్టంగా తింటారు, తర్వాత ఎగ్స్ ఉడకబెట్టుకుంటే ఎవరు ఎగ్ వాళ్ళు తినొచ్చు అని చెప్పేసి ఇంక ఇలా చేశారనమాట. మార్నింగ్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి నైటే చేసి పెట్టాను. ఇంకా ఫ్రెండ్స్ సమ్మర్ అయితే స్టార్ట్ అయినాయి కదా, ఇప్పుడు ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. జ్యూస్లు కానీ ఎక్కువ తాగే కంటే కూడా ఇట్లా మనం లెమన్ వాటర్ అలా ఏంటివి మజ్జిగ కానీ లస్సీలు కానీ ఎక్కువగా చేసుకొని తాగండి. 2 డేస్ నుంచి అయితే ఎండ అయితే బాగా హీట్గా ఉంది. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే సమ్మర్కి పిల్లలు వడదెబ్బ తింటూ ఉంటారు కదా. అంతేకాకుండా వచ్చిన ఫ్రూట్స్ కానీ ఏమన్నా ఉంటే
తినండి. మాకైతే వాటర్ మిలన్స్ అవన్నీ అయితే వస్తున్నాయి వీధిలో అయితే. ఇంకా మేము కూడా తీసుకున్నాము. 100కి 4 అన్నారు. కానీ అంత టేస్ట్ ఏమి అనిపించలేదు. ఎప్పుడైనా బజార్కి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ఈ సీజన్లో వాటర్ మిలన్ అయితే తినండి. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదంట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.